ప్రపంచంలోనే 6వ ధనవంతుడిగా 6th రిచెస్ట్ పర్సన్గా ఉన్న అనిల్ అంబానీ సడన్గా అప్పుల్లోకి జైలుకి వెళ్ళే పరిస్థితికి చేరటానికి కారణం ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ఆ బిజినెస్ నియమాలేంటి? తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ అత్యంత ధనవంతుడిగా ఎదుగుతున్నాడు, కానీ అనిల్ అంబానీ పాతాళానికి దిగిపోయాడు. కారణం ఏమిటి? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అన్న ఆకాశం, తమ్ముడు పాతాళం. అనిల్ అంబానీ చేసిన తప్పులు ఏంటి? ఆ విషయాలు ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్కి వ్యతిరేకంగా ఏం చేశాడు? రిలయన్స్ ఏడిఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ మళ్ళీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అప్పట్లో ఆయన భార్య టేనా అంబానీ విదేశీ మారకపు నిబంధనల పెమా విషయంలో ప్రశ్నించారు. అప్పుడు అదే సమయంలో అనిల్ అంబానీని సైతం ఈడీ ప్రత్యేకంగా విచారించింది. అన్న ముఖేష్ అంబానీ ఆసియాలోని అత్యంత సంపన్నుడైతే తమ్ముడు ఆ వ్యాపారాన్ని పోగొట్టుకున్నాడు. అతను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, ఇక్కడ ధీరుభా అంబానీ వారి తండ్రి బతికి ఉన్న సమయంలో అంతా కలిసి ఒకటిగా వ్యాపారం చేశారు. తండ్రి అడుగుజాడల్లో. తండ్రి మరణించిన తర్వాత అనిల్ అంబానీకి తన వ్యాపారం, తన వాటా నిమిత్తం తనకు కావాలని, అది కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ధనంతో కూడుకున్న వ్యాపారాలే కావాలని పట్టుపట్టి వాళ్ళ మదర్తో డిజిటల్ సంబంధించిన మార్కెటింగు, ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించినవి, అవన్నీ కూడా అడ్వాన్స్డ్గా ఎదిగే ఆ వ్యాపారాలే కావాలని తీసుకున్నాడు. పాత వ్యాపారాలన్నీ ముఖేష్ అంబానీకి అంటగట్టారు. యాక్చువల్గా ముఖేష్ అంబానీకి ఈ డిజిటల్ రంగంలో దూసుకుపోవడం అంటే చాలా ఇష్టం. కానీ మదర్ ఏదైతే చెప్పిందో తన మాట ప్రకారం ఇష్టం లేని వ్యాపారాలు తీసుకున్నారు. ఇక్కడ ఇలా ఆస్తుల పంపకం జరిగిన తర్వాత ముఖేష్ అంబానీ తన యొక్క బిజినెస్ మీద దృష్టి పెట్టి ఆ పాత బిజినెస్ని అభివృద్ధి చేసుకుంటూ తన చైర్మన్గా ఉండి, ఆ గొడవ అయిపోయిన తర్వాత, విడిపోయిన తర్వాత తన బిజినెస్ మీద ఫోకస్ చేస్తూ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం వస్తున్న దాంట్లో చాలా సైలెంట్గా, ఎవరికి తెలియకుండా సహాయం చేస్తూ అంత గొప్పగా తను సైలెంట్గా ఎదుగుతూనే ఉన్నాడు. కానీ ఇక్కడ తమ్ముడు మాత్రం ఒక హీరోయిన్ని వెనకాల 10 ఏళ్ల పాటు పడి ఆమెను పెళ్లి చేసుకుని, ఆమె చెప్పినట్లుగా ఎక్కడెక్కడ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలో విదేశాల్లో కూడా వెళ్ళిపోయి అక్కడ హాలీవుడ్లో పెట్టుబడులు పెడుతూ 4,000 కోట్లు అప్పట్లోని, ఇంకా అనేక రంగాల్లో తెలియని ఎవరెవరో చెప్తే తన మిసెస్ ఎవరైతే చెప్తారో అందులో పెట్టుబడి పెట్టేయటం, మీడియాని తీసుకెళ్ళి ఆ మనీ ఇచ్చి పొగిడించుకోవటం, వార్తలు రాపించుకోవటం సహజంగా కాకుండా, అక్కడ ఏంటంటే నిజమైన వ్యాపారం ద్వారా వచ్చే పేరు కాకుండా మీడియాని ఎప్పుడు వెంట పెట్టుకుంటూ ఆ మీడియాకి మేనేజ్ చేసుకుంటూ తనే ప్రపంచ కుబేరుడిగా రాసేలాగా ఆ విధంగా మనీ ఇస్తూ రాపించుకుంటూ తను పొగిడించుకుంటూ తను ఆఫీస్కి స్పెషల్ హెలికాప్టర్లో అక్కడ ల్యాండ్ అయ్యేలాగా ప్రపంచం అంతా తన పేరు చెప్పుకునేలాగా, లేని ఆర్భాటాలు, రాని గౌరవం, పెరగని ఆస్తులు తండ్రి దగ్గర నుంచి తీసుకున్నాయి ఆ రకంగా వాడుకోవటమే తప్ప, మీడియాని మేనేజ్ చేయటమే తప్ప తను స్వయంగా ఆ వ్యాపారం మీద దృష్టి పెట్టింది లేదు. 10 ఏళ్ల పాటు లవ్ పేరుతో ఆమె చెప్పిన చోటల్లా పెట్టుబడులు పెట్టడం, సంబంధం లేని వాటిల్లో వాటాలు తీసుకోవటం, అక్కడ షేర్లు తీసుకోవటం, అందులో పెట్టుబడులు పెట్టడం, ఎలాంటి అవగాహన లేకుండా మీడియాని మేనేజ్ చేసుకోవటం, అట్లా అన్నిటిలో పతన స్థాయికి ఒక్కొక్కటి చేరుకున్నాడు. ఈ ఎరిక్సన్ అనే కంపెనీ ఇంగ్లాండ్లో ఆయన మీద కేసు వేసింది. ఏమని? మాకు
300 కోట్లు చెల్లించాలి, ఏ రోజు చూసినా ఈ రోజు రేపు అంటున్నారు చెల్లించట్లేదు అనేసి ఇంగ్లాండ్లో కోర్టులో కేసు వేసినప్పుడు ఆయన పిలిచి అడిగినప్పుడు నా దగ్గర ఏమీ లేదు, నా అకౌంట్స్ అన్నీ చూడండి, నా దగ్గర ఇప్పుడు చిల్లి కావలేదు, నేను ఎలా కట్టాలనేసి కోర్టుకు చెప్పాడు. అయితే నీకు జైలు శిక్ష తప్పదని కోర్టు హెచ్చరించి జైలు శిక్ష వేసింది. ఆ మదర్ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆమె ముఖేష్ అంబానీకి చెప్పి తనని కట్టమని, తమ్ముడికి చెల్లించాల్సిన 300 కోట్లే కాకుండా ఇంకా వేరు వేరు కంపెనీ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, మాకు ఇంత కట్టాలి, ఇంత కట్ట, కొన్ని వేల కోట్లు 5,000 కోట్ల పైనే అప్పులు ఉన్నాయని చెప్పేసి ఆ మొత్తాన్ని తల్లి చెప్పిందని చెప్పేసి ముఖేష్ అంబానీ సైలెంట్గా తన తమ్ముడిని ఆ అప్పుల నుంచి, జైలు నుంచి కాపాడాడు. కానీ ఎవరికీ చెప్పలేదు, మీడియాకి చెప్పలేదు, తను ఎవరి దగ్గర ఏ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడా కూడా మాట్లాడలేదు. అంటే విశ్వ నియమాల ప్రకారం చేసిన సహాయాన్ని అక్కడే మర్చిపోయాడు. వస్తున్న వ్యాపారంలో 10%ని ఎప్పుడు దానం చేస్తూ ఎవరికి తన శరీరంలో మరో చేతికి తెలియకుండా అంత జాగ్రత్త పడ్డాడు. ఎంత లాభాల బాట వస్తున్నా సరే సైలెంట్గా తన వ్యాపారాన్ని యూనివర్స్ నియమాల ప్రకారం దాన్ని ముందుగా స్టడీ చేస్తూ విజువలైజేషన్ చేసుకొని ఎందులో పెట్టుబడి పెడితే ఆ వ్యాపారం బాగుంటుంది అని చెప్పేసి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం దూసుకుపోయాడు. కానీ తమ్ముడు లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధమే లేకుండా మీడియాని మేనేజ్ చేయటం, మ్యానిపులేషన్ చేయటం, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించుకోవటం, తన పేరు మారిమోగిపోవాలనుకోవటం, నిజంగా వచ్చే పేరుని కాకుండా క్రియేట్ చేసుకోవటం, మనీ ఇచ్చి రాపించుకోవటం, మీడియాని వెంటేసుకుని తిరగటం, మేనేజ్ చేస్తూ అది ఎంతకాలం నిలబడుతుంది? సహజంగా రాని దాన్ని డబ్బులతో కొనుక్కుని పేరుని కావాలని రాపించుకునే దాన్ని ఎప్పటికీ ఉండదు. ఇక్కడ ఏంటంటే వ్యాపార రంగంలో దివాలా తీయటానికి కారణం సహజమైన స్థితి కాకుండా అసహజ స్థితి, లేని దాన్ని. అంటే ఎవరైతే యూనివర్స్ నియమాలు పాటించకుండా, ఆ ప్రోడక్ట్కు క్వాలిటీ ఇవ్వకుండా, దాన్ని మేనేజ్ చేయకుండా, దాన్ని తయారు చేయకుండా, లేని దాన్ని సృష్టిస్తూ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా, వ్యాపారం మీద అవగాహన లేకుండా, ఈగో పేరుతో కేవలం నేనే పేరు మేనేజ్మెంట్లో, పేపర్స్లో, మీడియాలో రావాలని కోరుకున్నారు తప్ప అక్కడ పునాదులు స్ట్రాంగ్గా ఉండి సరైన వ్యాపారం రియల్గా జరగాలి, దాని మీద విజువలైజేషన్ చేయాలి, ఆ అవగాహన పెంచుకోవాలి, ఆ ప్రొడక్ట్స్ పట్ల, దాని పట్ల ఇది వ్యాపారంలో దూసుకు వెళ్తుందా లేదా, రాబోయే రోజుల్లో ఇది ప్లాట్ఫామ్ నిలబడుతుందా లేదా అన్న ఆలోచనలు కాకుండా కేవలం పేరు కోసం మేనేజ్ చేసుకుంటూ ఉన్నంత కాలం అది నిలబడదు అని చెప్పేసి విశ్వ నియమాల్లో ఉంది. మీరు ధనికులు అవటానికి ప్రాథమిక హక్కు మీకు ఉందని మీరు ప్రకటించాలి. మీరు ఈ ప్రపంచంలో సమృద్ధిగా జీవించటానికి, నిజంగా సంతోషంగా ఆ పూర్తి అవగాహనతో స్వేచ్ఛగా ఉండటానికి వచ్చారు, మ్యానిపులేషన్ చేయటానికి కాదు, లేకుండా ఉందని ప్రకటించడానికి కాదు. అందుకే మీ వద్ద మీరు పరిపూర్ణంగా, ఆనందంగా, సఫలమైన జీవితానికి గడపటానికి అవసరమైనంత డబ్బు ఉండాలి, అది మీ జన్మ హక్కు అని చెప్తుంది. మీరు ఈ విశ్వంలోకి పురోగమించటానికి, వ్యాపకాలను విస్తరింప చేయటానికి, నిజమైన వ్యాపారం చేయటానికి, ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతిక రూపంలో సహజంగా మిమ్మల్ని మీరు వెల్లడించుకోవాలి తప్ప అది అబద్ధ రూపంలో ఉండకూడదు అని చెప్తుంది. మీరు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండకుండా మ్యానిపులేషన్ పద్ధతిని అనుసరించినంతకాలం అది నిలవదు, క్షణాల్లో మాయమవుతుందని చెప్తుంది. మీ భావాలను, మీ ఆలోచనలను, మీలోని అన్నిటిని వికసింప చేసుకోవటానికి, వాటిని సహజంగా వ్యక్తపరిచే హక్కు మీకు ఉంది. దీనిలోని ముఖ్య అంశం మీరు మీ చుట్టూ అందం, వైభోగం ఉండేటట్టు చూసుకోవటమే కాకుండా అది స్థిరంగా, సహజంగా మీ సామర్థ్యాన్ని నింపుకునేలా ఉండాలంటున్నారు. మీరు మీ సబ్కాన్షియస్ మనసు ద్వారా గ్రహించే సంపదలను అనుభవిస్తున్నప్పుడు మీరెందుకు డబ్బు లేకుండా బాధపడతారు? అది జరగదు. డబ్బు ఎప్పుడు ఉంటుంది. మీ సబ్కాన్షియస్ మనసుకు నిజమైనటువంటి సంపదను చూపించండి, అది నమ్మేలాగా మీలో సృష్టించాలి. మీరు ఒక కోటీశ్వరుడు ఎలా ఉంటాడో ఆ కంపెనీ పెట్టినట్టుగా, అది లాభాల బాటలోకి వెళుతున్నట్టుగా, విశ్వ నియమాలను పాటిస్తున్నట్టుగా మీరు చేసే సహాయం మీలోనే మరొక
చేతికి తెలియకుండా అంత గొప్పగా మీరు డబ్బుతో స్నేహం చేయాలి. మీరు ఎలా ఆలోచిస్తారో అలా తయారవుతారు. లేని దాన్ని అంటే వ్యాపారం చేయకుండా ఆ సహజ స్థితి రాకుండా మీరు ఇతరులు నమ్మించటం అనేది చేయకూడదు. అంటే మీరు సిగ్గుపడే పరిస్థితికి చేరుకోకూడదు. మీ కోరిక సహజంగా ఉండాలి. ఇతరులు మిమ్మల్ని సందేహించేటట్టుగా ఉండకూడదు. ఇతరుని మేనేజ్ చేయమని భయపెట్టో ధనమిచ్చో మీరు మేనేజ్ చేసినంతకాలం అది మేనేజ్గానే ఉంటుంది, మ్యానిపులేటెడ్గానే ఉంటుంది. తర్వాత మీరు సిగ్గుపడే పరిస్థితికి చేరుకుంటారని వ్యాపారవేత్తలు అలా చేయకూడదని. అట్లాంటి కోరికలు పరిపూర్ణంగా సంతోషంగా ఉండవు. మీరు పరిపూర్ణంగా రియల్గా సంతోషంగా అద్భుతంగా మీరు ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్స్ని అనుభవించాలి. నేను మేనేజ్ చేశాను, ఇక నాదే ఈ ప్రపంచం అనుకుంటే అది నిలవదు, మంచి కోరిక కానే కాదని చెప్తుంది. విశ్వానికి సంబంధించిన కోరిక మంచి కోరిక మాత్రమే, ఎంతో ఉత్కృష్టమైన కోరిక. ధనం అనేది ఒక ప్రతీక, ధనం మార్పిడికి ప్రతీక. కానీ మీకు అది కేవలం మీరు స్వేచ్ఛగా సౌందర్యంతో, సంస్కారంతో, సమృద్ధితో, విలాసాలకు అది ప్రతీక. అయితే అది సహజంగా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, అది నిజమవ్వాలి. మీ శరీరంలో రక్త ప్రసరణ స్వేచ్ఛగా జరుగుతున్నప్పుడు మీరు శారీరకంగా నిజంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీ జీవితంలో డబ్బు స్వేచ్ఛగా ప్రవహిస్తుంటే మీరు ఆర్థికంగా ఆరోగ్యవంతులు. డబ్బును కూడబెట్టి అది మీరు అనుభవించటానికి భయపడుతుంటే అది నిలబడదు. భయం మరణానికి దారితీస్తుంది. మీరు సంపదల రాజమార్గం మీద నడవాలి. లేకుండా లేనట్టు మేనేజ్ చేస్తూ ఎవరికో చెప్తూ ఉంటే లోపల మరొక రకమైన క్యారెక్టర్ నింపుబడి ఉంటే అది నెరవేరదని చెప్తున్నారు. నేను మేనేజ్ చేసే మీడియాని దాన్ని మేనేజ్ చేస్తున్నా, మీలో లోపల ఎక్కడో అసంతృప్తి, అది నేను మేనేజ్ చేస్తున్నాను, వాళ్ళు నమ్ముతున్నారు. ఇక్కడ రియాలిటీలో లేదు. ఇక్కడ ఒకసారి మీ సబ్కాన్షియస్ మనసుకున్నటువంటి శక్తులు మీకు అర్థమయ్యాక అన్ని రకాల ఆధ్యాత్మికంగా, మానసిక, ఆర్థిక సంపదలకు దారితీసే రాజమార్గం యొక్క రోడ్ మ్యాప్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఎవరైనా మనసు యొక్క ధర్మం గురించి నేర్చుకుని ఉంటే, అంటే మీ సబ్కాన్షియస్ మనసు యొక్క ధర్మం, ఆ వ్యక్తికి నిశ్చయంగా తనకు ఎటువంటి లోటు ఉండదని ఆ విషయాన్ని తెలుస్తుంది, చెబుతుంది, నమ్ముతుంది. ఆర్థిక సంక్షోభాలు, స్టాక్ మార్కెట్ ఎగుడు దిగుడులు, ఆర్థిక మాంద్యం, సమ్మెలు, ఇవన్నీ కూడా ధరలు పెరిగిపోవటం కానీ, లేకపోతే యుద్ధానికి సంబంధించిన కార్యక్రమాలు ఆ దేశంలో జరిగినా సరే, మీ సబ్కాన్షియస్ మనసుకు మీరు డబ్బు ఉన్న వాళ్ళని తెలియచేసినప్పుడు, నమ్మినప్పుడు, అది సహజంగా మీరు సబ్కాన్షియస్ మనసుకు తెలియచేసేలాగా అంత గొప్పగా మీరు 5 సెన్స్ ఫీల్ అవుతూ అనుభూతుల్ని ఆ గొప్ప శక్తికి మీరు చూపించినప్పుడు పుష్కలంగా డబ్బు మీ చేతిలో ఆడుతూనే ఉంటుంది, మిరాకిల్స్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకు? అది స్వర్గంలోని నిధులను తీసుకొస్తుంది. ఈ ప్రపంచంలో దానికి తెలియదంటూ లేదు. ఏ జబ్బుకి ఏ మందు వాడాలో, ఎక్కడ నిధులున్నాయో, ముల్లోకాల్లో ఎక్కడున్నా సరే అదే ఆ వ్యక్తికి అందిస్తుంది. కారణం ఆలోచన. అంత స్పష్టంగా సబ్కాన్షియస్ మనసుకి అందచేయటం. తత్ఫలితంగా ఎక్కడున్నప్పటికీ మీరు ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే ఆ గొప్ప శక్తి డబ్బు ఇస్తూనే ఉంటుందంట. అంటే ధన ప్రవాహం మీ జీవితంలో నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి నియమాలు, విశ్వ నియమాలు పాటించినప్పుడు అంత సహజంగా మీరు మీ సబ్కాన్షియస్ మనసుకు అద్భుతంగా 5 సెన్స్ ఫీల్ అవుతూ, శరీరం పులకించిపోతూ, ఆత్మాశ్రయంతో కూడుకున్నటువంటి ఆలోచనలను స్పష్టంగా, నిజాయితీగా, నిష్కపటంగా మీరు అందించినప్పుడు మీకు డబ్బుకు లోటు ఉండదు, మీరు కోరుకున్న జాబుకి ఇబ్బంది ఉండదు, ఆర్థిక సంక్షోభం ఉండదు. ఒకవేళ సంభవించిన ప్రతి స్థితి మీకు అందుతూనే ఉంటుందంటుంది. ఇక్కడ మీరు అద్భుతమైన జీవితాన్ని జీవించటానికే వచ్చారు, కష్టాలు పడటానికి కాదు అని చెప్తుంది. మనం ఏం చూపిస్తాము మనలోని గొప్ప శక్తికి? పాత జీవితంలో జరిగిన అన్ని ఇబ్బందులు చెప్తూ ఉంటాం. ఓహో, అది నచ్చిందా అని చెప్పి ఆ పాత జీవితాన్ని తీసుకొస్తుంది మళ్ళీ. కొత్త జీవితంలో డబ్బు రాదు, జాబ్ రాదు, బిజినెస్ పెరగదు, లాభాల బాటలోకి రావు.
ఆ మైండ్లో అది పెరిగిపోతున్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి అప్పుల్లో నింపేస్తుంది. ప్రతిదీ ఫెయిల్ అవుతారు. మీలోని ఆత్మని మేనేజ్ చేయటానికి కాదు, సహజంగా అంత ప్రేమను కురిపిస్తూ దాన్ని నమ్మించాలి. నువ్వు మేనేజ్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావా అన్నీ కనిపెడుతుంది అది. అలా విశ్వ నియమాలు తెలియకుండా వ్యాపారం చేస్తే లాభాల బాటలోకి వెళ్ళరంటున్నారు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదొక కేవలం ఒక స్టోరీ చెప్పాను అర్థం అవటానికి.